పిల్లల పుట్టినరోజులు ఎలా చేయాలో ఆలోచించండి. ఇప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. వాళ్ళ కోరికలకి ప్రాధాన్యం ఇవ్వడం కాదండి, మనం కొన్ని కాస్త గట్టిగా చెప్పాలి, బలవంతంగానైనా చెప్పాలి. ఇలా లేకపోతే నేను పుట్టినరోజు చేయను, నీ ఇష్టం అని చెప్పండి. ఖచ్చితంగా తల్లిదండ్రి ఉండాలి, చేసుకుంటారు. పుట్టినరోజు అంటే ఓ దీపం వెలిగించాలి, దేవుడు గుళ్ళోకి తీసుకెళ్ళాలి. ముందు ఉదయాన్నే స్నానం చేయించి తల్లిదండ్రికి నమస్కారం చేయించాలి. తల్లిదండ్రి చెప్పాలి ఆ విషయం. రా అబ్బాయి ఒకసారి ఆశీర్వదిద్దాం రా. ఇంట్లో అంతకంటే పెద్దవాళ్ళు ఉంటారు తల్లిదండ్రి, ముందు వాళ్ళకి దండం పట్టాలి. వితంతువైనా సత్తంతువైనా సరే ముందు మామగారికి పెట్టాకే కోడలకి. అత్తగారు వితంతు అని మాట్లాడద్దమ్మా. వితంతువైనా గౌరీదేవితో సమానం, గంగాదేవితో సమానం. కాశీఖండంలో చెప్పాడు, పెద్దవాళ్ళే వాళ్ళని గౌరవించి తీరవలసిందే. ఉమా శివసమా సాక్షాత్ విధవాపి శుభప్రదా అన్నాడు. వితంతు అయినా సరే అంతవరకు ముత్తైదువుగా ఉంది, భర్తకి పిల్లలకి సేవలు చేసింది. ఆవిడ బతుకున్నంతకాలం ఉమా శివసమా సాక్షాత్. స్కాంద పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటది. ఉమాదేవితో సమానం